రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. నాగబాబుకు తొలుత ఎమ్మెల్సీ ఇచ్చాకే మంత్రివర్గంలోనికి తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. తొలుత నాగబాబును రాజ్యసభకు పంపించాలని అనుకున్నామని, అయితే రాజకీయ పరిణామాల వలన ఆయన రాజ్యసభ సీటును త్యాగం చేసినట్లుగా తెలియజేశారు. జనసేన పార్టీ కోసం నాగబాబు ఎంతో కాలంగా కష్టపడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తనతో పనిచేసిన వాళ్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్న పవన్, నాగబాబుకు పదవి ఇవ్వటం వారసత్వ రాజకీయాలు అనుకోవటం తప్పు అని వాదించారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. నాగబాబుకు తొలుత ఎమ్మెల్సీ ఇచ్చాకే మంత్రివర్గంలోనికి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలియజేశారు. తొలుత నాగబాబును రాజ్యసభకు పంపించాలని అనుకున్నాం, కానీ రాజకీయ కారణాలతో ఆయన రాజ్యసభ సీటును త్యాగం చేసినట్లుగా తెలియజేశారు. జనసేన పార్టీ కోసం నాగబాబు ఎంతో కాలంగా కష్టపడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తనతో పనిచేసిన వాళ్లను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందన్న పవన్, నాగబాబుకు పదవి ఇవ్వటం వారసత్వ రాజకీయాలు అనుకోవటం తప్పు అని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు. పవన్ కళ్యాణ్ తను ఏదైతే పదవులు ఇస్తున్నటువంటి అంశానికి సంబంధించి ఆయన ఈ రోజున నోరు తెరిచారు. మరి ఇందుకు సంబంధించి తాను చేసేవి, తాను నిర్వహించేవి, తను ఆదేశానుసారం జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయంగా ఏవి కూడా వారసత్వ రాజకీయాలు అనుకోవడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో ఏమాత్రం కూడా అనుమానాలు అవసరం లేదని, పార్టీ కోసం పనిచేసిన వారు ఎవరైనా సరే వారికి పదవులు ఇవ్వాలి, వారి అభివృద్ధిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని తాను చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా పదవులు అనేటటువంటివి ఏదో ఒక వర్గానికి ఇస్తున్నారనేటటువంటి భావన ఉండటం అనేది సరికాదని కూడా ఆయన తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారు అందరినీ కూడా కాపాడుకోవడం, పార్టీని నిలబెట్టుకోవడం ఒక పార్టీ అధ్యక్షుడిగా తన గురుతర బాధ్యతగా తాను భావిస్తానని చెప్పిన ఆయన, నాగబాబుకు పదవి ఇచ్చేటటువంటి అంశంలో వస్తున్నటువంటి ప్రచారాలు, జరుగుతున్న ప్రచారాలన్నిటిపై కూడా ఆయన ఒకసారిగా క్లారిటీ ఇచ్చారు. ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నగా ఉన్నటువంటి నాగబాబును అన్న కాబట్టే, అంటే బంధువు కాబట్టే ఈ విధంగా పదవులు ఇస్తున్నారు అనేటటువంటిది కరెక్ట్ కాదని, నాగబాబు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి చేస్తున్నటువంటి ఆ అంకిత భావంతో చేస్తున్నటువంటి కృషి, దానికి మూల్యంగానే ఇప్పుడు పదవులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆయన ఆల్రెడీ గతంలో ఎంపీగా పోటీ చేశారు. వ్యక్తిగతంగా ఏదైతే సొంతగానే 2.5 లక్షల ఓట్లు సంపాదించారు. ఆ తర్వాత అనకాపల్లి సీటు కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా ఆ వేరే పార్టీలో వెసులుబాట్లను దృష్టిలో ఉంచుకొని ఆయనకు అక్కడ నుంచి పోటీ నుంచి కూడా తప్పించడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తాము అని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా కొన్ని రాజకీయ పరిణామాలు, సర్దుబాట్ల కారణంగా పెద్దలు విన్నవించిన దాని ప్రకారంగా ఇప్పుడు ఆ పదవిని కూడా నాగబాబుకు ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీకి కృషి చేసినటువంటి నాగబాబు లాంటి వ్యక్తులు, ఒక్క నాగబాబుకే కాదు, నాగబాబు లాంటి వ్యక్తులకు ఎవరికైనా కూడా పదవులు ఇవ్వడం తప్ప అనేటటువంటిది పవన్ కళ్యాణ్ నేరుగా మీడియా ముందు ప్రశ్నించారు. మరి అంతేకాకుండా నాగబాబుకి ఇచ్చేటటువంటి పదవి విషయంలో కూడా ఒక క్లారిటీ ఆయన చెప్పకనే చెప్పారు. ఏదైతే నాగబాబు
మంత్రిగా వస్తున్నారు అనేటటువంటిది నిజమే అయినా ఇందులో ఎమ్మెల్సీ అనేటటువంటి పదవి ముందుగా ఇచ్చిన తర్వాతే మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తారు నాగబాబు అనేటటువంటి దానిపై కూడా ఒక స్పష్టత ఇచ్చారు. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు కూడా రేపో మాపో నాగబాబు పదవీ ప్రమాణం చేయబోతున్నారు మంత్రిగా. ఏదైతే కూటమి క్యాబినెట్లో ఒక 25వ బెర్తు నాగబాబుకి దక్కుతుందని అంతా భావించారు. అయితే ఇందుకు సంబంధించి నాగబాబు మాత్రం మంత్రి పదవి అనేటటువంటిది ముందు ప్రమాణ స్వీకారం చేయబోరు. మరి కేవలం ఆయన మంత్రి పదవి తీసుకోవాలంటే ముందుగా ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత మాత్రమే ఆయన పదవి ప్రమాణం చేస్తారనేటటువంటిది ఖరాఖండిగా ఆయన ఇప్పుడు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో ఏదైతే నాగబాబు మంత్రిత్వం స్వీకరించేటటువంటి విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా మంత్రి ఏదైతే 6 నెలల పదవీ కాలంలో 6 నెలలుగా మంత్రి పదవి స్వీకరించిన 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ పదవి స్వీకరించవచ్చు. మరి అటువంటి వెసులుబాట్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి అంటే ఎమ్మెల్సీ పదవి ఉండాల్సిందే అనేటువంటిది ఈ పార్టీ భావిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తేటతెల్లం చేసేశారు కూడా. మరి ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీ విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి మన ముందు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏదైతే వెసులుబాట్లన్నీ కూడా చూస్తే ఇప్పుడిప్పుడే ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. మార్చి నాటికైతే కనుక కనీసం 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ఎమ్మెల్సీ స్థానాలు మొత్తము కూడా ఏకంగా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు మాత్రమే దక్కేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో ఎటువంటి ఢోకా లేదు. అదైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి మాత్రం ఒక ఎమ్మెల్సీ కూడా దక్కే అవకాశం కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాటలు ఇక్కడ చర్చనీయాంశమవుతున్నాయి. మరి అంతేకాకుండా ఇప్పటి వరకు రేపో మాపో మంత్రిత్వం తీసుకోబోతున్నారు అన్నటువంటి పవన్ కళ్యాణ్ నాగబాబు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంతేకాకుండా సొంతగా ఇప్పుడే పార్టీ బలపడుతోంది. మరి జనసేనకు సంబంధించి బలోపేతం చేయాలంటే ఈ పదవులు పార్టీలు అనేటటువంటి అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తామంటున్నారు. మరి దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తాను పదవులు ఇచ్చేటటువంటి సందర్భంలో కేవలం తనను మాత్రమే విమర్శించడం సబబు కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎవరూ తప్పుబట్టలేదు. ఈ రోజున ఒక్క పదవి నాగబాబుకు పదవి ఇస్తుంటే అంటే పార్టీ కోసం 10 ఏళ్లుగా కష్టపడ్డ నాగబాబుకి ఇస్తుంటే తననే ఎందుకు ప్రశ్నిస్తారు అనేటటువంటిది కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అయితే కనుక ఏదైతే మనసు విప్పి ఈ రోజున మీడియా ముందు ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టుగా మనం భావించాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ టీబీ రావు.